అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ జర్నలిస్ట్ గణేష్. ఈ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఎంత అవసరమో నాకు తెలుసు. ఇప్పటికీ స్టిల్ చాలామంది గుడిసెలల్లో ఉండి కాపురాలు చేస్తూ సహజీవనం చేసేవాళ్ళు చాలామంది. తన పిల్లలు పెద్దోళ్ళు అయ్యేంత వరకు కూడా ఇంతవరకు ఇల్లు లేకుండా కిరాయి ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఇంకెంతోమంది మన తెలంగాణలో ఉన్నారు, మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఇంకా సొంత ఇంటి కళ అనేది నెరవేరాలంటే చాలా ఏండ్లు పడుతుంది. సొంత ఇల్లులో ఉండాలన్నది చాలా కుటుంబాల యొక్క ఆలోచన. సరే, భూమి జాగా లేకపోయినా మంచిదే, కానీ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. పోయి చచ్చేంత వరకు ఆ ఇంట్లో ఉండొచ్చు. రేపు చచ్చిపోయినా కానీ నా ఇంట్లో నేను చచ్చిపోతా. పరాయోని ఇంట్లో చచ్చిపోతే వాడు నా శవాన్ని కూడా ఇంటి ముందు రానియాడు. నా ఇంటి చచ్చిపోతే గడిచేపు నా ఇంట్లో నా శవాన్ని పెట్టి గడిచేపు నా పిల్లం పోరా అని ఏడుతారనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇల్లు ఇది ఇంకా పెద్ద కథ. ఇది ఈ సొంత ఇంటి కళ నెరవేరాలంటే డబ్బులతో కూడిన వ్యవస్థ. అట్లీస్ట్ ఇల్లు కట్టుకోవాలన్న ఒక 20 లక్షలు ఖర్చు వస్తుంది. ఇక 10-15 వేలు సంపాదించుకునేటోనికి 20 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇటు పిల్లం పోరాలు ఏం చదువుకుంటాడు, అటు స్కూల్ ఫీజులు ఏం కట్టుకుంటాడు, ఇటు రెంట్ ఏం కడతాడు, ఇటు ఇల్లు ఏం కడతాడు. సో ఇవన్నిటికి ఫుల్ స్టాప్ మనకేం కావాలి? ప్రభుత్వం నుంచి వచ్చే ఇందిరమ్మ ఇల్లు కావాలి. ఇక ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే దానికి ఒక పెద్ద కథ ఉన్నది. ఇక చెప్తే ఓడవని బాగోతాం ఇది. ఇక ఇది ఎత్తే ఈ వీడియో చూస్తే మీరు అందరు నెగిటివ్ అయిపోతారు. నెగిటివ్ అయినా మంచిదే, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎంతసేపు మనోళ్ళు ఇక్కడ మోర్ అని నొక్కి ఈ మోర్ దగ్గరనే ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ కానీ గిదే చూస్తారు తప్ప అసలు ఇందిరమ్మ ఇళ్లలో లొసుకున్నది అది ఎవరికి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఫండ్ నుంచి వస్తుంది, వీళ్ళు ఎట్లా కడతారు, వీళ్ళు చేసే కథ ఏంటిది అనేది మీ అందరికి తెలుసా? తెలిస్తే చూడకుర్రి, తెలియని వాళ్ళు మాత్రం చూడుర్రి వీడియో. ఇక చూడండి, ఇది అప్లికేషన్ మీ స్టేటసా? ఇది అయిపోయింది, నేను చెప్పినా కూడా అయిపోయింది. ఇక్కడ సర్క్యులర్ మేము చూసిరా మీరు? జియో అన్నీ గమనిస్తారు మనోళ్ళు. ఇక్కడ గ్రీవెన్స్ చూస్తారు, ఆర్టీఐ చూస్తారు, హోమ్ చూస్తారు, ఇక్కడ గ్రీవెన్స్లో చూసుకుంటారు, ఇక్కడ మోడ్ చూస్తారు, ఇక్కడ గైడ్లైన్స్ చూస్తారు. కానీ గిది పర్టికులర్గా చూసిరా మీరు? గిది చూడకపోతే చూడురి. ఇక్కడ డేటు 12/12/2024 ప్రకారం జీవో అండ్ మెమో నెంబర్ 6375/rh@c.ai/2024 ప్రకారం TR&B డెవలప్మెంట్ ఇందిరమ్మ ఇండ్లు రూరల్ హౌసెస్ అంటే పల్లెలలో ఇల్లు నిర్మించడానికి సంబంధించిన ముచ్చట అన్నట్టు ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ వాళ్ళతోటి లింక్ ఉంటుంది అన్నమాట. దీనికి ఈ జీవో అదే చెప్తాను చూడండి. ఈ జీవో నేను పర్టికులర్గా చూసే ప్రయత్నం చేయండి. మోడీ ఒక ముచ్చట అన్నాడు. ఏమన్నాడు? మీరు తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే నేను బడ్జెట్ ఇవ్వా అని చెప్పిండా చెప్పలేదా? మీరు వార్తలలో చూడుర్రి. ఎందుకన్నాడు ఆయన? ఇందిరమ్మ ఇళ్ళకు మోడీకి సంబంధం ఏంది అంటే ఉన్నది. అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ తెలంగాణకైనా, తమిళనాడుకైనా, కేరళకైనా, ఆంధ్రప్రదేశ్కైనా, ఏ స్టేట్కైనా కానీ సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ నుంచి కొన్ని ఇండ్లు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, రూరల్ ఏరియాలకు, అర్బన్ ఏరియాలకు కొన్ని ఇండ్లు ఇస్తారు. ఇది సెంట్రల్ వాళ్ళు. అయితే ఆ సెంట్రల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చే బడ్జెట్ ఎలా ఇస్తారు అంటే సెంట్రల్ నుంచి సపోజ్గా 5 లక్షల రూపాయలు కనుక మనం ఒక ఇల్లు కనుక్కుంటే, గుర్తుపెట్టుకోరన్న, 5 లక్షలు కనుక ఇల్లు అనుకుంటే వాళ్ళు 1,50,000 రూపాయలు మాత్రం వీళ్ళు ఫండ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది PMAY కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, దీని కింద ఇగో
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద ఫండ్ ఇస్తారు. అయితే ముచ్చట ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేశారంటే మేము 5 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పాము, సాయం చేస్తామని చెప్పాము. గుర్తుపెట్టుకోరు, మంచిగా అర్థం చేసుకోరు అన్న. 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాము. 5 లక్షల మోడల్ హౌస్ అనేది అయిపోతున్నది. మీరు ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఉన్నది కదా, ఆ ఇంటికి మీరు 1,50,000 ఇస్తున్నారు, మాకు బడ్జెట్ సరిపోవడం లేదు, మీరు దీనికి ఇంకా నిధులు పెంచాలి, మేము సెంట్రల్ ఫండ్ కింద సగం, స్టేట్ ఫండ్ కింద సగం చూసుకొని మేము ఇండ్లు కట్టిస్తాము అని చెప్పి మామూలు పోయి ఒకసారి కలిసిండాడ మోడీ దగ్గర పోయి. ఇది కూడా మీకు తెలిసిన ముచ్చటే. అయితే అసలు చిక్కు ఏంటిది అంటే ఇక్కడ మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, మీ ఇందిరమ్మ ఇల్లు కల నెరవేరాలన్నా సెంట్రల్ నుంచి ఎప్పుడైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి సంబంధించిన ఫండ్ రిలీజ్ అవుతుందో అప్పుడు భారీ మొత్తంలో తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు నాంది పలుకుతారు. ఫర్ సపోజ్గా తెలంగాణ మొత్తంలో 1,00,000 ఇండ్లు కనుక ఇచ్చారనుకో, దానికి సంబంధించిన అందాజకు చెప్తున్నా ఒక 20,000 కోట్లు ఇచ్చారనుకో, ఆ 20,000 కోట్లలో మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరెవరైతే బెనిఫిట్స్ ఉన్నారో నిరుపేదలను చూసి ఎవరైతే సొంత తాగి కలిగి ఉన్నారో వాళ్లకు 5-5 లక్షల చొప్పున ఇచ్చుకుంటూ పోతారు. ఇక వీళ్ళ ఫండ్ ఏముండదు. ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర ఏదైనా అడ్జస్ట్మెంట్ కనుక అయితే తర్వాత ఇందిరమ్మ ఇండ్లు దగ్గర కట్టించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చెప్పిన కరెక్ట్గా లెక్కలంట్లా అన్ని ఇండ్లు రావు, గుర్తుపెట్టుకోండి, అన్ని రిలీజ్ కావు. సెంట్రల్లో మీకు ఫండు రిలీజ్ కోసం కొండకి ఎన్నట్టు చూస్తారు. సెంట్రల్లో కనుక ఫండ్ వస్తే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. సెంట్రల్లో కనుక ఆవాస్ యోజన ఫండ్ కనుక రాకపోయిందనుకో మీకు ఇందిరమ్మ ఇల్లు ఎప్పటికీ కళ నెరవేరది. అందుకే మోడీజీ అన్నాడు, నీ ఇందిరమ్మ ఇండ్లు పేరు పెడితే నేను ₹1 కూడా ఇయ్యా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కడితేనే నేను నీకు ఫండ్ ఇస్తా అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసి వచ్చిండు. మళ్ళా అదేమైనా నేను ఒక యాప్ ఇస్తా, యాప్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, ఎంతమంది అనేది రిజిస్ట్రేషన్ చేస్తేనే ఫండ్ ఇస్తా, లేకపోతే ₹1 కూడా ఫండ్ ఇయ్యా అని చెప్పి ప్రధానమంత్రి గారు ఉన్న పొలంగా మొత్తం చెప్పేసారు, కుండ బదరు కొట్టేసారు. ఇక ఇప్పుడు చెప్పండి, ఇక ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ ప్రభుత్వమే ఇస్తుందా, సెంట్రల్ ప్రభుత్వం ఇస్తుందా? ఇందిరమ్మ ఇల్లు ఏ నుంచి ఇస్తానే, ఎవరిస్తారు అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది అయ్యా అంటే ₹1,50,000 చొప్పున ఎవరు మోడీ గారు ఇస్తున్నారు. ఈ ₹1,50,000 చొప్పున ఎంత వస్తుంది? ఒక 100 ఇండ్లకి ఎంత అవుతుందండి? కౌంట్ చేయండి. 100 × 1,50,000 కోటి చెప్తాకండి ఒక్కసారి. దాన్ని మేజర్ పాయింట్ చూసుకోవాలా మీరు. ఇందిరమ్మ ఇల్లు రాగానే రాదు. 100 × 1,50,000 ఎంత వస్తుంది? ₹1,50,00,000 వస్తాయి. ఈ ₹1,50,00,000కి ఎన్ని వస్తాయి ఇండ్లు అంటే నేను అందాజా చెప్తున్నా బ్రదర్. ₹1,50,00,000కు 5 లక్షలు డివైడెడ్ బై 100, ఒక 500 ఇండ్లు మనకి వెళ్ళిపోతుంది ఇక కట్టం లేకుండా. ఈ 500 ఇండ్లు ఎవరికి ఇస్తాడు? మొత్తమే నిరుపేదలు. గ్రామానికి ఒక 1 నుంచి 3, గ్రామానికి 1 నుంచి 3. ఇది ఈ లెక్క అందాదా బ్రదర్, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 3 ఇండ్లు శాంక్షన్ కంపల్సరీగా అయితే గిది అసలు గిట్లు ఇస్తారు నాటి ఇందిరమ్మ ఇండ్లు. అర్థమైందా? ఇవి ఇచ్చేటి ఇందిరమ్మ ఇండ్లు కాదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు.
వాటినే ఇందిరమ్మ ఇల్లుగా మార్చి ఆ బడ్జెట్నే ఇందిరమ్మ ఇల్లుగా మార్చేసి ఇవ్వడానికి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన పూర్తి అప్డేట్. అర్థమైంది అనుకుంటా. సరే, అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తా, మళ్ళీ వీడియో చేస్తా, చూసుకోండి.